నేను తీసుకున్నదే కాకుండానా డాడీకి ఇప్పించానండి ఫస్ట్. ఏ డాడీకైతే ఏ ఊరు బోధకాలొచ్చేసిందండి. నుంచి కూడా చెప్తే పుట్టి కొంచెం బోధ బాగుంటదండి. సార్? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? నర్సీపట్నం సార్. ఓకే. చెప్పండి. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నర్సీపట్నం. నాన్నగారు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్. అయితే రిటైర్మెంట్ అయిపోయారు. ఇంట్లోనే ఉంటారు. ఆఫీస్‌కి కూడా వెళ్తూ ఉంటారు. వాళ్ళు రిటైర్మెంట్ పెన్షన్స్‌తో తిరుగుతూ ఉంటారనమాట. అయితే ఏమైందో తెలీదు. దోమ కుట్టింది. దోమ కుట్టటం వల్ల బోదకాలొచ్చింది. బోదకాలైతే తగ్గింది కానీ ఆ ప్లేస్‌లోను బ్లాక్ అయిపోయి బాగా దురద పెట్టేసి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఈ ఇబ్బందితోను నేను ఒకరోజు ఏన్నా మందులుంటే బావుండు కదా అనుకుంటే, ఏవో ఒకటి నేను ఆయుర్వేదంగా నాన్నగారికి ప్రతీది కూడా ఇస్తూ ఉండేదాన్ని. ఆ టైంలో నాకు వెంకట్రావు సార్ నాకు పరిచయం అవ్వటం, అలాగే నాకు క్యూసెల్‌ని పరిచయం చేయటం, అప్పుడు నాకనిపిచ్చింది. ఇది తీసుకెళ్ళి నాన్నకిస్తే బావుంటుంది కదా! అనేసి నాన్నకివ్వడం జరిగిందండి. ఆ మచ్చ తగ్గటమే కాకుండానా, నాన్నకి షుగరుండేది. షుగరు కూడా కంట్రోల్ అయింది సార్. 350 ఉండేది 110 వరకు వచ్చింది ఇప్పుడైతే. ఇప్పుడైతే బేసిక్‌లోనే ఉంది. ఇప్పటికి కూడా ఇంకా వాడుతూనే ఉన్నారు. నెక్స్టొచ్చేసి బీపీ కూడా కంట్రోల్ అయిందండి. అలాగే బా బాడీ కూడా హెవీగా ఉండేది. కొంచెం సన్నం కూడా అయ్యారు. ఇప్పుడుకైతే చాలా బాగున్నారు. ఇప్పుడు నాన్నగారికి ఇవ్వటమే కాకుండానా, నేను దగ్గర దగ్గర నాకు చింతపల్లిలోను చాలా టీముందండి. టీమ్ మొత్తానికి ఇవ్వటం జరిగింది. అలాగే నేనిప్పుడు 2 స్టార్‌ని. 1 స్టార్ అయిపోయి 2 స్టార్‌లోకొచ్చాను. సార్ సపోర్ట్ అయితే నాకు చాలా ఎక్కువుంది సార్. అలాగే చోడవరంలోనూ ఒక వ్యక్తి ఉన్నారండి. తనకి కాలు మొత్తం చాలా పుండు పట్టిపోయి తినేస్తుందనమాట. అది కూడా నాగరాజు సార్ టీమ్ నుంచి నాకు ఆ వ్యక్తి పరిచయమయ్యారు. తనకి కూడా చాలా కాలంతానండి క్యూర్ సెల్ వాడటం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాడిప్పుడు. ఏదైతే కాలు తీసేయాలనుకున్నారో, ఈరోజు తనకండి హ్యాపీగా తిరగడం మొదలెడుతున్నాడండి. అంటే తిరగలేని పరిస్థితిలోను కూడా ఉన్న వ్యక్తి ఈరోజు తిరుగుతున్నాడు అంటే, అంతా క్యూర్ సెల్ ప్రభావం అండి. ఈ క్యూర్ సెల్‌ని మాకిచ్చినందుకు లయన్ ప్రసాద్ గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఎందుకు అంటే మాకెవ్వరికీ తెలియంది ఒక ప్రొడక్ట్ అనేది ఒక మెడిసిను కూడా కాదు. ఇదొక అమృతం అనొచ్చు. నన్నడిగితే మాత్రం అమృతం అనొచ్చు. ఇలాంటి అమృతాన్ని మాకు పరిచయం చేసి ఎంతోమంది వాళ్ళకి కూడా ఇస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా కూడా ఉందండి. అంతే కాకుండా సార్ ఇక్కడొక నాకు నర్సీపట్నంలో ఒక పేషెంట్ ఉన్నాడండి. 4 సంవత్సరాల నుంచి కూడా తను ఆహ్, ఆహ్, వ్యాధితో బాధపడుతున్నాడనమాట. అంటే అది ఎలాంటిది అంటే క్యాన్సర్ అనమాట. ఆ క్యాన్సర్‌తో చచ్చిపోతాడు. ఇంక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. ఇది నాకు చింతపల్లి మేడం గారి నుంచి ఈ పేషెంట్ నాకు పరిచయమయ్యాడండి. ఆ మేడం గారు వెళ్ళి ఒకసారి చూడండి మేడం తనకి ఒకసారి ప్రొడక్ట్ ఇవ్వండి అంటే, వేగి వెంకట్రావు సారు, నేను కలిపి ఇచ్చామండి. ఈరోజు ఆ సారొచ్చేసి 3 మంత్స్ నుంచి కూడా వాడుతున్నాడండి. ఇది 4 మంత్ తను వాడటం. ఏదైతే లేవకుండా ఇంట్లోనే పరిమితమైపోయిన వ్యక్తండి, ఈరోజు బంగారం షాప్‌కొచ్చి కూర్చొని నాతో మాట్లాడారండి. చాలా హ్యాపీగా ఉందమ్మా. నేను ఇంక బంగారం షాప్‌కి రాలేనేమో అనుకున్నాను. అలాంటిది నాకు ఈ క్యూర్ సెల్ అన్నది నాకిచ్చి, ఈరోజు నేను మళ్ళీ బంగారం షాప్‌లో కూర్చుంటున్నాను అంటే, అదంతా మీ దయే అనేసి నన్నన్నారు సార్. నన్నంటే నేను కాదు సార్. దీనికి ఒక అమృతం ఉంది కదా సార్ మీరు తీసుకుంటున్నది. అదే సార్ దాని నుంచేనండి. ఇది మనకి పరిచయం చేసిన వ్యక్తికి కూడా వేగి వెంకట్రావు సారు, సార్‌కి ధన్యవాదాలు చెప్పాలి అనేసి చెప్పానండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఈరోజు తనకొచ్చేసి 70 ఇయర్స్. 70 ఇయర్స్ అయినా సరే, వాళ్ళ కొడుకులకి, కూతుర్లకి తండ్రి మీదున్న అభిమానం ఎంత ఉంటుంది అంటే, వాళ్ళు మన కళ్ళ ముందే ఉండాలి అన్న ఆలోచన మనకుంటుందండి. అలాంటి ఆ బిడ్డలకొచ్చినందుకు చాలా హ్యాపీ సార్.
అంతేకాకుంటదండి, ఇప్పుడు తన తండ్రిని ఎంత హ్యాపీగా చూసుకుంటున్నాడు అంటే ఆ వ్యక్తి, నాకు కూడా చాలా సంతోషం అనిపించిందండి. అంతేకాకుండా ఇంతమందికి ఇప్పించిన దాన్ని, మా అమ్మగారికి నేను ఇప్పించలేకపోయానండి. అమ్మ వైజాగ్‌లో ఉంటుంది. సడెన్‌గా హార్ట్ అటాక్ వచ్చేసింది. హార్ట్ అటాక్ వచ్చిన సంగతి కూడా నాకు తెలీదు. నేను అదే టైంలో నా అమ్మ దగ్గర ఉంటుంటే, ఈ క్యూర్సెల్ అనేది వాడిపించేదాన్నండి. నైట్ వచ్చిందంటండి చెప్పలేదు. మార్నింగు హాస్పిటల్ తీసుకొని వెళ్లారు. 11 గంటలకి హాస్పిటల్ తీసుకొని వెళ్లారు. అప్పటి వరకు హెల్తీగానే ఉంది అమ్మ. కానీ సడెన్‌గా చనిపోయారు సార్. ఓన్లీ 2 మినిట్స్. 2 మినిట్స్‌లోను ఎక్స్‌పైర్ అయిపోయారు. నాకైతే చాలా బాధ అనిపించింది సార్. ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కోల్పోకూడదండి. ఓకే మేడం. లారా విజయ్ గారు, ఓకే, మీరు కొద్దిగా రిలాక్స్ అవ్వండి. ఎందుకంటే అమ్మ పోతే ఎవరికైనా చాలా బాధగానే ఉంటది. ఓకే అండి, చాలా మందికి మీరు మీ తరపు నుంచి చక్కటి రిజల్ట్ చెప్పున్నారు. ఎనివే, వీలైతే వారి రిజల్ట్ ని 1 వాళ్ళతో మినిట్ సార్. చెప్పించడానికి ప్రయత్నం చేయండి. ఇంకా బాగా ఎఫెక్టివ్ సార్ ఉంటుంది మేడం. ఎందుకంటే 1 అందరికి మినిట్ సార్. తెలుస్తుంది ఇప్పుడు మీరైతే ఎంత పెయిన్ తీసుకుంటున్నారో, అలాగే వాళ్ళు కూడా ఆ సంతోషాన్ని కూడా వెలిబుచ్చడానికి చాలా చాలా బాగుంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీరు చక్కగా మాకి చక్కటి రిజల్ట్ ని అందజేశారు. ఓకే అండి. నెక్స్ట్ సార్ ఇంకా నేను నాది కూడా చెప్తాను సార్. సార్ నా విషయం కూడా చెప్తా అండి. 1 నాకు మినిట్ లో కంప్లీట్ ప్రెగ్నెంట్ చేయండి. అయ్యింత 1 మినిట్ సార్ లో చెప్పండి చెప్పండి. డెలివరీ అయిపోయిన తర్వాత సార్ నాకు ఈ హ్యాండ్ వచ్చి పనిచేయదు సార్ అసలు. అంటే బోన్ ఏమైందో తెలియలేదు. అది నాకు ఏ పని కూడా చేయనిచ్చేది కాదు. చలికాలం వచ్చినా అస్సలు చేయనిచ్చేది కాదు. అటువంటిది నేను ఎంతో మంది డాక్టర్ల దగ్గర చూపించుకున్నాను. కానీ నాకు తెలియకుండా నేను వాడాను సార్. ఎందుకు అంటే నాకు ఏ ప్రాబ్లమ్ రాకూడదు. నా పిల్లల్ని నేను హ్యాపీగా చూసుకోవాలన్న ఆలోచనతోనే నేను 1 మంత్ వాడానండి. ఈ రోజైతే నా చేయి సార్ ఈ పిడికిలి బిగించగలుగుతున్నానండి ఇలాగా. ఈ వేళ్ళు ఇలా చూపించగలుగుతున్నాను. లేకపోతే ఇలానే ఉండేది హ్యాండ్ ఎప్పుడూను. అలాంటిది ఇలా దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తున్నాను అంటే దానికి ప్రభావం అంతా ప్యూర్ సెల్ అనే చెప్పాలి సార్. ఎందుకంటే నాకు కూడా మంచి రిజల్ట్ ఇచ్చిందండి. లేడీస్ మొత్తం వాడాలని కూడా నేను అంటున్నానండి. ఎవ్వరికి ఏ ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా సరే, ప్యూర్ సెల్ అనేది డెఫినెట్‌గా వాడాలి. అందరూ వాడండి. అందరి ఇంట్లో వాళ్ళు కూడా వాడండి. హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ ఎక్సెల్ అండి. క్యూర్ సెల్‌కి. థాంక్ యూ సార్.